నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఎండల్లో షర్బతులతో చల్లచల్లగా, దంత సమస్యలతో గుండె జబ్బు, వేసవిలో దీర్ఘకాలిక జబ్బులతో భద్రం, మోకీళ్లలో బంధనాలు తెగితే ప్రమాదమే. ఇంకా హెల్త్ టిప్. ఎండలు ఠారెత్తించేస్తున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగభగా మండిపోతున్నాడు. ఇలాంటప్పుడు వేడి ఉక్కపోతల నుంచి ఉపశమనం కోసం మనలో చాలా మంది చల్లటి కూల్ డ్రింకుల్ని, పండ్ల రసాల్ని తాగటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే వీటికన్నా షర్బతులను తయారు చేసుకుని తాగటం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు నిపుణులు. పంచదారను పాకం పట్టి అందులోకి కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి తయారు చేసే షర్బతులు అనేవి వేసవి తాపాన్ని ఇట్టే తగ్గిస్తాయి. ఆయుర్వేద వైద్యం చెప్తున్న సూచనలు, సలహాల ప్రకారం షర్బతులను ఎలా తయారు చేసుకోవాలో, షర్బతులతో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోయే వేసవిలో నీళ్లు ఎంతగా తాగుతున్నా ఒక పట్టాన మనకు దప్పిక తీరదు. బాటిళ్ల కొద్దీ చల్లటి నీళ్లు తాగుతున్నా దప్పిక నుంచి మనకు ఉపశమనం దొరకదు. పదే పదే చల్లటి కూల్ డ్రింక్లు తాగే వారి పరిస్థితి కూడా అంతే. ఇలా కూల్ డ్రింక్ తాగి కూర్చున్నారో లేదో అలా మళ్లీ దాహం వేస్తూ ఉంటుంది. కొంతలో కొంత పళ్ల రసాలే ఈ వేసవిలో కాస్త మేలనిపిస్తుంటాయి. అయితే పళ్ల రసాల కంటే కూడా ఎండాకాలంలో షర్బతులను తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంది ఆయుర్వేదం. రకరకాల వనమూలికల్ని నీటిలో ఉడికించి ఆపై చక్కెర పాకంతో రంగరించి తయారు చేసే షర్బతులు వేసవిలో మనకు చలవదనాన్ని అందించడంతో పాటు డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి ఇక్కట్లను దూరంగా ఉంచుతాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. వేసవి కాలంలో ఆరోగ్య రక్షణకి ఉపయోగపడేటువంటి కొన్ని పానీయాలు తయారు చేసుకోవచ్చు. అంటే మనకి మామూలుగా ఎండాకాలం రాగానే ఏదో కూల్ డ్రింక్స్ రెడీగా దొరికేటువంటి వాళ్ళు అయితే ప్రిజర్వ్డ్ జ్యూసెస్ అవి తీసుకుంటూ ఉంటారు. అవి అనవసరంగా ఆరోగ్య సమస్యలను తెచ్చేటువంటి పదార్థాలు అవి ఉంటాయి. ఎందుకంటే వాటిలో ఉండే ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, ఎక్కువగా ఉండేటువంటి చక్కెర పదార్థం కానీ, అందులో నిజానికి పోషక విలువ కూడా ఏమీ ఉండదు. అలా కాకుండా మనం ఇంటి దగ్గరే ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఎండవేడిని భరించాల్సినటువంటి అవసరం లేకుండా ఉండేలాగా చక్కటి షర్బత్ లాంటివి తయారు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవిలో ఆరోగ్య రక్షణకి, జీర్ణశక్తి బాగుండడానికి కూడా మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని మజ్జిగతోటి కొన్ని రకాల పానీయాలు చేసుకున్నట్టయితే ఎండాకాలంలో ప్రతిరోజు హ్యాపీగా చేసుకోవచ్చు, తేలిగ్గా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. కనుక ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు. దీనికి ఎలాగంటే కమ్మటి పెరుగును తీసుకోవాలి. కమ్మటి పెరుగు 1 కప్పు పెరుగు తీసుకున్నట్టయితే దాంట్లో 3 కప్పులు నీళ్లు కలుపుకొని బాగా చిలకాలి. ఆ చిలికిన దాంట్లో ఏంటంటే మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒక దాంట్లో ఏంటంటే కొంచెం జీర్ణశక్తిని పెంపొందించి వడదెబ్బ తగలకుండా ఉండేలాంటి విధానాలు చేసుకోవడానికి అందులో కొత్తిమీర రసము, పుదీనా రసము, కొంచెం కరివేపాకు ముక్కలు, సైంధవ లవణము వీటిని అందులో కలిపేసుకుని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఒక కుండలో పోసి పెట్టి ఉంచేసుకుని బాగా చల్లబడ్డ తర్వాత పొద్దున సాయంత్రం 2 పూట్ల చక్కగా ఒక గ్లాస్ చొప్పున ఈ పానీయాన్ని తీసుకుంటూ ఉంటే శరీరానికి నిస్త్రాణ ఉండదు, ఎండాకాలంలో వచ్చేటువంటి నీరసం ఉండదు, వడదెబ్బ తగిలే అవకాశం కూడా లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి, బలంగా ఉండడానికి ఈ పానీయం ఉపయోగపడుతుంది. అలాగే పెరుగుతోటి అంటే మజ్జిగతోటి చేసుకునేటువంటి మరొక పానీయం కూడా ఉంది. దానిలో ఏంటంటే దీన్ని కొంచెం తీయగా చేసుకోవచ్చు అనమాట. 1 కప్పు పెరుగుకి 3 కప్పులు నీళ్లు కలుపుకొని అలా బాగా చిలికి పెట్టేసుకొని గులాబీ రేకుల్ని శుభ్రంగా కడిగేసి ముద్దలాగా నూరినటువంటి గులాబీ రేకులు కొంచెం పటిక బెల్లం కలిపేసి ఇందాక చెప్పుకున్నట్టుగానే ఒక చిన్న కుండ దొరికినట్టయితే కనుక కుండలో ఈయన మజ్జిగని పోసి పెట్టి ఉంచేసుకొని 1 గంట 2 గంటల తర్వాత న్యాచురల్గా చల్లబడుతుంది కనుక ఆ పానీయాన్ని కూడా తీసుకుంటున్నట్టయితే ఎండాకాలంలో బలహీనత అనేటువంటిది లేకుండా ఉండడానికి ఇది చాలా బాగుంటుంది. అలా కాకుండా ఏంటంటే ఇంకొక పానీయం కూడా మజ్జిగతోటే తయారు చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే పల్చటి మజ్జిగ, బాగా పల్చగా మజ్జిగ చేసుకోవాలంటే 1 కప్పు పెరుగు తీసుకుంటే దానికి 8 కప్పులు నీళ్ళలాగా బాగా పల్చగా కలిపి చక్కగా మజ్జిగ చిలికేసుకొని జీలకర్ర పొడి, వాము పొడి, నల్ల ఉప్పు వీటిని కలిపేసుకొని కుండలో పోసి ఉంచేసుకొని అది న్యాచురల్గా చల్లబడ్డ తర్వాత మనకి ఎప్పుడు దాహం అనిపిస్తే అప్పుడు 1 గ్లాస్ చొప్పున రోజులో 3-4 సార్లు తీసుకుంటూ ఉండొచ్చు ఈ పానీయాన్ని. ఈ పానీయం కూడా ఈ సీజన్ మొత్తం ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నా కూడా ఎలాంటి అనారోగ్యాలు రావు, జీర్ణశక్తి బాగుంటుంది. ఈ అజీర్ణము, మనకి ఈ లూజ్ మోషన్స్ ఇలాంటి సమస్యలు అవి రాకుండా కూడా ఈ పానీయం చక్కగా ఉపయోగపడుతుంది. షర్బత్ అంటే తీయటి పదార్థంతోటి తయారు చేసిన శీతల పానీయం అని చెప్పుకోవచ్చు. రకరకాలైన వనమూలికలు, ద్రవ్యాలతోటి తయారు చేసుకున్న షర్బత్లను ఏడాది పొడవునా నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు.
వేసవిలో మనం ముఖ్యంగా 5-6 రకాల షర్బత్లను తయారు చేసుకుని వాడుకోవచ్చు. అలాంటి వాటిలో తాటి ముంజల షర్బత్తును ముందుగా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో పుష్కలంగా దొరికే తాటి ముంజల్ని గుజ్జుగా చేసి 1 కప్పు పాలు, కొంచెం పంచదార పాకం కలుపుకొని నిత్యం తాగుతుంటే వేసవి హాయిగా గడిచిపోతుంది. వేడి, ఉక్కపోతల నుంచి ఉపశమనం దొరకడంతో పాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటివి బాధించకుండా ఉంటాయి. ఈ పానీయాల్లో మజ్జిగతోటే కాకుండా మనం రకరకాల ఆయుర్వేద మూలికలతో కూడా కొన్ని పానీయాలు తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని రోజు వాడుకోవచ్చు అన్నమాట. అలాగా ఈ ఎండాకాలంలో మనకి బాగా ఉపయోగపడేటువంటిది ఒకటి సుగంధిపాల. సుగంధిపాల ఎండాకాలంలో బాగా చలవ చేస్తుంది. అంటే ఈ కాలంలో కొంచెం రక్త సంబంధమైన అనారోగ్యాలు కొంచెం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే చర్మం మీద ఆ లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా సుగంధిపాల ఉపయోగపడుతుంది. సుగంధిపాల కొంచెం బరకగా ఉండేటువంటి చూర్ణాన్ని, ఒక 100 గ్రాముల చూర్ణం తీసుకున్నట్టయితే దాంట్లో 8 రెట్లు, అంటే ఒక 800 మిల్లీలీటర్ల నీటిని పోసి సన్నటి మంట మీద 4వ వంతు మిగిలేలాగా దాన్ని కాచుకోవాలి. ఒక కషాయంలాగా కాచుకోవాలన్నమాట. ఆ కషాయం అంటే సుమారుగా ఒక 200 మిల్లీలీటర్ల కషాయం తయారవుతుంది. ఆ కషాయంలో తర్వాత ఏంటంటే దాన్ని వడగట్టేసుకొని అందులో ఒక 100 గ్రాముల, అంటే ఒక 100 గ్రాముల చక్కెర వేసి ఈ కషాయము చక్కెర 2 కలిపేసి కరిగిపోయిన తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం చిక్కబడేంత వరకు దాన్ని మరిగించాలన్నమాట. అలా మరిగినటువంటి దాన్ని చల్లారాక ఒక సీసాలో పోసి ఉంచుకొని ప్రతిరోజు, అంటే ఈ ఎండాకాలంలో సుమారుగా ఒక 2 చెంచాల ఈ పానీయాల్లో 1 కప్పు నీళ్లు కలిపేసుకొని ప్రతిరోజు, అంటే చల్లటి నీళ్లు కలుపుకొని రోజు ఒక పానీయంలాగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఎండాకాలంలో ఒంటికి చలవ చేస్తుంది, ఒంటికి బలాన్ని ఇస్తుంది. ఇది ఒక మంచి రసాయనం కూడాను. అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా కూడా ఈ సుగంధి పాలతో తయారు చేసుకునేటువంటి పానీయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇదే విధంగా మనం వట్టివేళ్లతో కూడా తయారు చేసుకోవచ్చు. వట్టివేళ్ల చూర్ణం కూడా కొంచెం బరకగా ఉంటే మంచిది. లేదంటే వట్టివేళ్లని సన్నటి ముక్కల్లాగా తరిగేసి కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కల్లాగా తరిగేసుకొని ఒక 100 గ్రాముల వట్టివేళ్ళని తీసుకున్నట్టయితే కనుక అందులో 800 మిల్లీలీటర్ల నీటిని పోసి దాన్ని సన్నటి మంట మీద మళ్ళీ 4వ వంతు మిగిలేలాగా బాగా కాచుకోవాలి. ఆ కాచుకున్నటువంటి దాన్ని వడగట్టేసి ఆ కషాయంలో 100 గ్రాముల చక్కెర కలిపేసుకొని, లేదంటే కుదిరితే పటిక బెల్లం కానీ చక్కెర కానీ వేసి దాన్ని సన్నటి మంట మీద కొంచెం చిక్కపడి సన్నగా పాకంలాగా అయ్యేంత వరకు దాన్ని మరిగించుకోవాలి. ఈ పానీయాన్ని కూడా చల్లారిపోయిన తర్వాత దాన్ని ఒక సీసాలో పోసి ఉంచేసుకోవచ్చు. ఈ సీజన్ మొత్తం వాడుకోవచ్చు దాన్ని. అయితే కొంచెం చక్కెర వేసి చేస్తాం కనుక మధుమేహంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మాత్రం దీన్ని తీసుకోకపోవడం మంచిది. అలాగే మనకి షడంగ పానీయ చూర్ణం అని దొరుకుతుంది, రెడీగా కూడా దొరుకుతూ ఉంటుంది. లేదా ఇంట్లో కూడా చేసుకుంటూ ఉండొచ్చు దాన్ని. అంటే ఒక 6 మూలికలు ఉంటాయి, అన్నీ దొరికితే అన్నీ వేసుకోవచ్చు, లేకపోతే దొరికినా కూడా వాడుకోవచ్చు అన్నమాట. అందులో ఏమేంటంటే సొంఠి, వట్టివేళ్ళు, చందనం, ఖర్జూరాలు, పర్పాటకం, కురువేరు, ఇలా 6 మూలికలు అన్ని సమానంగా కలిపి చేసినటువంటి చూర్ణాన్ని షడంగ పానీయ చూర్ణం అంటారు. ప్రస్తుతం ఏంటంటే ఇది బాగా పాపులర్ అవడం వల్ల మనకి ఆయుర్వేద మందుల షాపులో కూడా దొరుకుతూ ఉంటుంది. లేదా ఈ మూలికలు 6 మీకు ఏ దొరికితే అవి తీసుకొచ్చి సమాన భాగంలో చూర్ణాలు చేసుకొని ఆ చూర్ణాలని మంచి తేమ తడి ఏమీ లేనటువంటి ఒక గాజు బాటిల్లో దాన్ని జాగ్రత్త పెట్టుకుని ఉంచుకోవచ్చు. ఈ చూర్ణాన్ని ఏం చేస్తారంటే తాగేటువంటి నీళ్ళల్లో, అంటే ఒక కుండ నీళ్లు మీరు పెట్టుకుంటూ ఉంటే అందులో ఒక గరిటెడు చూర్ణం వేసేసి పొద్దున్న అందులో పెట్టుంచేస్తే సాయంత్రం దాకా అలా ఉండనిచ్చి సాయంత్రం నుంచి ఆ నీటిని తాగుతూ ఉండొచ్చు. లేదంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని అందులో ఒక చెంచాడి చూర్ణాన్ని వేసేసి పొద్దున్న అందులో వేసి పెట్టుంచుకుంటే ఆ నీటిని సాయంత్రం తాగాలి. లేదా సాయంత్రం ఒక గ్లాస్ నీళ్ళలో ఒక చెంచాడు చూర్ణం వేసి పెట్టేసుకుంటే మర్నాడు పొద్దున్న దాన్ని తాగచ్చు. ఒక మంచి పానీయం అనమాట. చాలా హెల్దీ డ్రింక్లా ఉంటుంది ఇది. ఈ ఎండాకాలం మొత్తం దీన్ని తీసుకుంటూ ఉన్నా కూడా ఎండ వేడిమి వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు రావు. అలాగే వడదెబ్బ నుంచి నివారించుకోవడానికి కూడా ఈ పానీయం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మంచి ఆరోగ్యకరమైనటువంటి షర్బత్లు లేదా పానీయాలు ఇంట్లో తయారు చేసుకుని ఈ సీజన్ అంతా వాడుకుంటూ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. పుదీనాతో తయారు చేసుకునే షర్బత్ ఆరోగ్యానికి చాలా మంచిది, చలవ చేస్తుంది. ఒంట్లో వేడిని, అజీర్తి, గ్యాస్, గొంతు నొప్పి వంటి సమస్యల్ని బాగా తగ్గిస్తుంది. వేసవిలో పెద్దలకు, పిల్లలకు నిత్యం పుదీనా షర్బత్తును అందిస్తూ ఉంటే వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఈ సీజన్లో బాగా దొరికే మామిడికాయల్ని కూడా మనం షర్బత్తుగా చేసుకుని వాడుకుంటే మంచిది. మామిడితో తయారు చేసుకునే షర్బత్ మనకు విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ వంటి కీలకమైన పోషకాల్ని అందిస్తుంది.
సుగంధి పాలుగా పిలుచుకునే నన్నారి షర్బత్ ఎండాకాలంలో మనకు దప్పిక నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. వడదెబ్బ, డీహైడ్రేషన్, తలతిప్పుడు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా షుగర్తో బాధపడే వాళ్లకు నన్నారి షర్బత్ ఈ వేసవిలో చాలా మంచిది. హెల్త్ న్యూస్ మీకోసం. దంత సమస్యలకు గుండె జబ్బుకు సంబంధం ఉందా అంటే అవునని సమాధానం చెప్తున్నారు పరిశోధకులు. దంతాల సమస్యకు హృద్రోగానికి దగ్గర సంబంధం ఉందని చెప్పేందుకు మరో బలమైన సాక్ష్యాన్ని ప్రపంచం ముందు పెట్టారు జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు. చిగురు వాపు, నోటిపూత, పుచ్చిన దంతాలు ఇలా కారణాలేవైనా కావచ్చు. కానీ అక్కడ ఆవాసం ఏర్పరుచుకునే బ్యాక్టీరియా నేరుగా గుండె నాళాల్లోకి ప్రవేశించి గుండె జబ్బును తెచ్చిపెడుతున్నట్లు పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. ఈ మధ్య జపాన్లోని హిరోషియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గుండె అవసరానికన్నా వేగంగా కొట్టుకునే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్యతో బాధపడుతున్న 288 రోగుల్ని పరిశోధనకు ఎంచుకున్నారు. వీళ్లందరికీ చిగురువాపు సమస్య కూడా ఉంది. వీళ్లందరూ హృద్రోగానికి సర్జరీ కూడా చేయించుకున్నారు. అలా ఆపరేషన్ చేయించుకున్న 91 మంది 3 నెలల తర్వాత తమ చిగురువాపు సమస్యకు కూడా చికిత్స తీసుకున్నారు. వీళ్లందరినీ 2 ఏళ్ల తర్వాత మళ్లీ పరిశీలించారు. ఆ రోగుల్లో 24% మందికి హృద్రోగ సమస్య మళ్లీ తిరగబెట్టినట్లు తేలింది. వాళ్లల్లో 90% మంది తీవ్ర చిగురువాపు ఉన్నా సరే దాన్ని నిర్లక్ష్యం చేసినట్లు పరిశీలనలో తేలింది. అదే చిగురువాపు సమస్యకు చికిత్స తీసుకున్న వారిలో 60% మంది హృద్రోగాన్ని పూర్తిగా జయించినట్లు శాస్త్రవేత్తలు తమ పరిశీలనలో గుర్తించారు. ఈ ఫలితాలను బట్టి చిగురువాపు సమస్యకు హృద్రోగులకు మధ్య ఉన్న సంబంధం మరోసారి రుజువైందని పరిశోధకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నోటి శుభ్రత, దంతధావనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రోజుకి 2 సార్లు దంతాల్ని శుభ్రం చేసుకోవడం మరీ మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. వేసవిలో ఠారెత్తించే ఎండల ధాటికి వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతూ ఉంటారు. ఒంట్లో జవజీవాలు సన్నగిల్లడంతో పాటు శరీరంలో నీరు, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తక్కువగా ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితులకు తోడుగా ఇప్పటికే ఉన్న హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, క్యాన్సర్లు, పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేసవిలో సమస్యల బెడదను మరింతగా పెంచుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసే వరకు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వృద్ధులు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సీజన్ అనేది మామూలుగా పర్సన్స్కి ఈ డిహైడ్రేషన్, సన్ స్ట్రోక్, తర్వాత ఎగ్జాషన్, ఇడిక్రామ్స్ వీటి ద్వారా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటుంది. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే వాళ్ళు అవి కిడ్నీ డిసీజ్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, లివర్ డిసీజ్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, తర్వాత సైకాట్రిక్ డిసీజెస్లో మెడిసిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, వృద్ధులలో, పిల్లలు, ఇవి వాళ్ళు ఎక్కువగా మనకి తొందరగా ఈ వేసవి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వాళ్ళు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళకి ఆల్రెడీ నిరోధక శక్తి తక్కువ ఉండటము, తర్వాత వాళ్ళు వాడే మెడిసిన్స్ కూడా డిహైడ్రేషన్కి కొన్ని మందులు, డిహైడ్రేషన్ కలిగేసే మందులు ఉంటాయి. అంటే బాడీలో వాటర్ బయటికి పంపించే ఉండటం వల్ల డిహైడ్రేషన్ వస్తుంటుంది. ఈ వాతావరణం ద్వారా వచ్చే డిహైడ్రేషనే కాకుండా మెడిసిన్స్ ద్వారా వచ్చే డిహైడ్రేషన్ వల్ల కూడా వాళ్ళు ఫర్దర్గా హెల్త్ ప్రాబ్లం అయి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు డాక్టర్ల సలహా మేరకి డోస్ అడ్జస్ట్మెంట్ చేయటము, వాళ్ళు ఈ సమ్మర్లో బయటికి వెళ్ళకుండా ఉండటము, ఎర్లీ అవర్స్లో కానివ్వండి, ఈవినింగ్ 4-5 తర్వాత బయటికి వెళ్ళటం చేస్తుండాలి. అదేవిధంగా సఫిషియంట్ వాటర్, హైడ్రేటెడ్ అంటే బాడీని హైడ్రేట్ చేస్తుండాలి. గంటకోసారి దాహం లేకున్నా కూడా వాటర్ తీసుకోవటము, మధ్యలో లెమన్ వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, తర్వాత కోకోనట్ వాటర్ తీసుకోవటం ద్వారా మనకి వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని కూడా మనం సరి చేసుకోవచ్చు. ఈ సైకాట్రిక్ పేషెంట్లో హిప్నోటిక్స్ అని డ్రగ్స్, సెడేటివ్స్ కొన్ని వాడుతుంటారు. వీటిల్లో ఏమవుతుంటారంటే బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంటుంది. ఈ స్కిన్ కూడా పొడిబారి ఉంటుంది. వీళ్ళలో కూడా ఆల్రెడీ డిహైడ్రేషన్లో బాడీ టెంపరేచర్ అధికంగా ఉండి ఈ ఫర్దర్ కూడా మళ్ళీ డ్యామేజ్ చేస్తుంటాయి. కాబట్టి డాక్టర్ సలహా మేరకి వాటర్ డోస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుతూ ఈ వేసవి సంబంధించినటువంటి ఈ సమస్యల నుంచి మనం కాపాడుకోవచ్చు. బస్ ఎక్కుతూ జారిపడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లెగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పెద్ద మొత్తంలో లెగమెంట్లకు గాయాలవుతూ ఉంటాయి. ఇలాంటి లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మోకాళ్లలో బంధనాల వంటి లెగమెంట్లకు అయ్యే గాయాలు ఎలా ఉంటాయో, మల్టీ లెగమెంట్ ఇంజురీస్కు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
మల్టీ లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏంటి? మల్టీ లిగమెంటల్ ఇంజరీ అంటే ఒక లిగమెంట్ కంప్లీట్గా తెగి కొన్ని పార్షియల్గా కానీ లేకుంటే 2 లిగమెంట్స్ కంప్లీట్గా తెగటం లేకపోతే మోర్ దాన్ 2 లిగమెంట్స్ ఇంజరీ అవ్వటాన్ని మల్టీ లిగమెంటల్ ఇంజరీ అంటాం. మల్టీ లిగమెంట్ గాయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? కామన్గా ఏసీఎల్ ఎంసీఎల్ కాంబినేషన్లో వస్తూ ఉంటారు. అంటే ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్ అని టేర్తో వస్తూ ఉంటారు. అదేవిధంగా ఏసీఎల్ పీసీఎల్ టేర్తో వస్తూ ఉంటారు. ఏసీఎల్ ఎల్సీఎల్ టేరు ఇలా మనం తీసుకుంటే మల్టీ లిగమెంట్ 2 కానీ ఇంకా అంతకంటే ఎక్కువ కానీ ఇంజరీస్తో కానీ కొన్నిసార్లు డిస్లొకేషన్ పేషెంట్ అనమాట పూర్తిగా డిస్లొకేట్ అయిపోతాయి. అలాంటి వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి క్యాప్స్యూల్ కూడా ఇంజరీ అవుతూ ఉంటుంది. ఈ మల్టీ లిగమెంటల్ ఇంజరీస్తో లిగమెంట్స్తో పాటు దాని చుట్టూ ఉన్నటువంటి వాస్కులార్ అంటే బ్లడ్ సర్క్యులేషన్లో ఇష్యూ కానీ అదేవిధంగా నెర్వ్ ఇంజరీస్ కూడా జరగవచ్చు. అలాంటప్పుడు కాళ్ళకే ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మల్టీ లిగమెంట్ గాయాలకు కారణాలేంటి? ఈ లిగమెంట్ అనేవి ఏ కండిషన్స్లో ఈ ఇష్యూస్ వస్తాయంటే నార్మల్గా స్పోర్ట్స్ ఇంజరీస్, స్పోర్ట్స్లో కాంటాక్ట్ స్పోర్ట్స్ తీసుకోవచ్చు, నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ తీసుకోవచ్చు. లైక్ ఫుట్బాల్ కానీ స్కీయింగ్ కానీ సాకర్ కానీ లైక్ ఎక్కువగా జంప్ చేసే ఉన్నటువంటి బాస్కెట్బాల్ ఇట్లాంటి వాటిలో కామన్గా ఈ లిగమెంట్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా సర్వసాధారణమైనటువంటి ఇంజరీ కింద ఇప్పుడు మనం పరిగణించవచ్చు. ఇటువంటి లిగమెంట్స్ అనేవి ఐసోలేటెడ్గా అంటే ఒకే లిగమెంట్ కూడా తెగిపోవచ్చు. లైక్ దాన్ని అనమాట ఐసోలేటెడ్ లిగమెంట్ ఇంజరీ అంటాం. కామన్గా యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దాదాపు 70% వాళ్ళని తీసుకుంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీతో ఐసోలేటెడ్ లిగమెంట్ ఇంజరీతో వస్తూ ఉంటారు. మల్టీ లిగమెంట్ గాయాలతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? మల్టీ లిగమెంటల్ ఇంజరీ ఐసోలేటెడ్ అంటే ఒక సింగిల్ లిగమెంట్ ఇంజరీ కంటే తొందరగా పేషెంట్స్కి హీమార్థోసిస్ అంటే బాగా జాయింట్ వాచిపోవడం, విపరీతమైన పెయిన్, దాని మీద అస్సలు వెయిట్ వేయలేకపోవడం జరిగి ఈ క్యాజువాలిటీ లెవెల్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పేషెంట్స్ని మనము ఫస్ట్ ఎగ్జామినేషన్ చేయటం, డిస్టల్గా అంటే దెబ్బ తగిలిన జాయింట్కి కింది భాగంలో ఉన్నటువంటి రక్త సరఫరా ఎలా ఉంది, నెర్వ్ సప్లై ఎలా ఉంది, అది వయబిలిటీ ఆఫ్ ద లింబ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు మనం ఫస్ట్ ఇమ్మొబిలైజ్ చేయటం అంటే ఒక బ్రేస్ లాంటిది పెట్టి కదలకుండా ఉంచటం, దాంట్లో ఉన్నటువంటి రైస్ అని అంటాం, రెస్ట్, ఇమ్మొబిలైజేషన్, ఐస్ పెట్టడము, ఈ ట్రీట్మెంట్తో పాటు పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చి తర్వాత మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మల్టీ లిగమెంట్ గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? మల్టీ లిగమెంటల్ ఇంజరీ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఫస్ట్ ఎక్స్రే తీసి పేషెంట్కి ఏ ఫ్రాక్చర్స్ లేవని మనం నిర్ధారించుకున్నాక ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్లో మనకి దాదాపు సెన్సిటివిటీ స్పెసిఫిసిటీ కూడా 97 to 100% చెప్పవచ్చు. మల్టిపుల్ లిగమెంట్స్ ఇన్వాల్వ్ అయినాయా, సింగిల్ లిగమెంట్ ఇన్వాల్వ్ అయిందా, ఏ లెవెల్లో గ్రేడ్లో లిగమెంట్ ఇంజరీ అయింది అనేది మనం గ్రేడింగ్ చేయడం జరుగుతుంది. స్ప్రెయిన్ చిన్న ఒక లిగమెంట్ ఇంజరీ అంటే కామన్గా ఏసీఎల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీ, దాంతోపాటు ఏ మీడియల్ కొల్లేటరల్ కానీ ఏదైనా పార్షియల్ టేర్స్ ఉంటే కూడా మనం ఐడెంటిఫై చేసి కంప్లీట్ టేర్లు ఉన్నవానికి ఫర్ ఎగ్జాంపుల్ కొల్లేటరల్ లిగమెంట్స్ కంప్లీట్ టేర్ ఉంటే ఇమ్మీడియట్గా రిపేర్ అనేది చేస్తాం. స్టేజ్డ్గా అంటే తర్వాత 6 to 8 weeks తర్వాత ఈ క్రూషియేట్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అని చేస్తాం. అంటే లిగమెంట్ ఇన్ రిపేర్ అంటే ఉన్న లిగమెంట్ తెగిపోయిన దాన్ని మనం కుట్టడం జరుగుతుంది, దాన్ని రిపేర్ అని అంటాం. ట్రీట్మెంట్ విషయానికి వస్తే రిపేర్ అని కానీ, రిపేర్ విత్ ఆగ్మెంటేషన్ అని కానీ, లేకుంటే రీకన్స్ట్రక్షన్ అని 3 పద్ధతులను మనం అనుకోవచ్చు. సపోజ్ కొల్లేటరల్ లిగమెంట్స్ అనేది తెగిపోతే అది అటాచ్మెంట్ దగ్గర తెగిపోతే రిపేర్ అనేది చాలా ఐడియల్ టెక్నిక్. అంటే దాని ఉన్న లిగమెంట్నే మనం ఎక్కడ తెగిపోతే దాన్ని ఎండ్ టు ఎండ్ రిపేర్ చేస్తాం, కుడతాం. అది ఓన్లీ కొల్లేటరల్ లిగమెంట్స్కి, క్యాప్స్యూల్కి వాటికి ఉపయోగపడుతుంది. అదే కనుక మిడ్ సబ్స్టెన్స్ మధ్యలోనే ఒక కొల్లేటరల్ లిగమెంట్ తెగిపోతే అంటే ఇటువైపు అతుక్కున్న దగ్గర మనకి ఈ లిగమెంట్ కొల్లేటరల్ లిగమెంట్స్ అంటే ఇక్కడ కానీ తెగిపోతే రిపేర్ చేయవచ్చు. అదే కనుక మధ్యలో మిడ్ సబ్స్టెన్స్ తెగిపోతే రిపేర్ ఒక్కటి సరిపోదు. అలాంటప్పుడు మనము పక్కనున్న టెండాన్ని ఈ రిపేర్తో పాటు ఆగ్మెంట్ చేస్తాం, అంటే స్ట్రెంథనింగ్ పెడతాం. ఇంకో టెండాన్ని తీసుకొని కామన్గా సెమీటెండినోసిస్ అనే ఒక టెండాన్ని తీసుకొని దానికి ఆగ్మెంట్ చేస్తాం, అంటే ఎడిషనల్ స్ట్రెంత్ దానికి ఇస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని రిపేర్ విత్ ఆగ్మెంటేషన్ అంటాం. అదేవిధంగా మనం ఇప్పుడు సపోజ్ ఏసీఎల్ అని క్రూషియేట్ లిగమెంట్ కానీ పీసీఎల్ కానీ తెగిపోయినట్టుంటే వానికి రీకన్స్ట్రక్షన్ అనే మెథడ్లో మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఆర్థోస్కోపీతో మల్టీ లిగమెంట్ గాయాలకు చికిత్స చేయొచ్చా? మీ రీకన్స్ట్రక్షన్ అనేది టెలిస్కోపిక్గా ఆర్థ్రోస్కోపిక్ అంటే ఒక హోల్ ద్వారా చేసే సర్జరీ ద్వారా మనం ఇప్పుడు కామన్గా చేసే ప్రొసీజర్ అది టెలిస్కోప్ని పంపించి అంటే ఒక హోల్ ద్వారా పంపించి వర్కింగ్ పోర్టల్ ద్వారా టోటల్గా ఈ సర్జరీని కీ హోల్లోనే చేయొచ్చు. నార్మల్గా వీటికి ఒక గ్రాఫ్ట్ తీసుకొచ్చి మనం అక్కడ పెడతాం కనుక దీన్ని రీకన్స్ట్రక్షన్ అంటాం.
అంటే ఉన్న గ్రాఫ్ట్ తెగిపోయిన దాన్ని మనం కుట్టడాన్ని మన రిపేర్ అంటే. దీన్ని రీకన్స్ట్రక్షన్ ఎందుకు అంటామంటే ఇన్సైడ్ ఉన్నటువంటి లిగమెంట్స్ దానంతలో అది హీల్ అవ్వవు, ఒకదానికొకటి అతుక్కోవు కనుక దాని పోర్షన్ని తీసేసి మనం కొత్త టెండాన్ని లోపల పెడతాం. ఆ టెండాన్స్ మన బాడీలో ఉన్న టెండాన్ని తీసుకోవడం సర్వసాధారణంగా తీసుకుంటాము. అంటే ఎల్లో గ్రాఫ్ట్స్ అంటే వేరే కెడావర్ నుంచి తీసుకున్న గ్రాఫ్ట్లు కూడా వాడవచ్చు, కానీ మన ఎల్లో గ్రాఫ్ట్ అంటే మన బాడీలో ఉన్న టెండాన్స్ లైక్ హ్యామ్స్ట్రింగ్స్ అనేవి కామన్గా తీసుకున్నాం. అంటే సెమీటెండినస్, సార్టోరియస్ అనే 2 టెండాన్లు తీసుకుని దాన్ని ఒక విధంగా తయారు చేస్తాం, ఒక లిగమెంట్ కింద తయారు చేసి లోపల పెట్టడం జరుగుతుంది, ఒక హోల్స్ చేసి బోన్కి. అదేవిధంగా బోన్ పటెల్లా బోన్ అని కానీ పెరోనియస్ లాంగస్ అని ఇలాగా కొన్ని టెండాన్ గ్రాఫ్ట్స్ అనేవి బాడీలో తీసుకోవడం జరుగుతుంది. అది డిపెండ్ అపాన్ ది పేషెంట్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఏ లిగమెంట్లు తెగిపోయాయన్న బట్టి మల్టిపుల్ టెండాన్స్ తీసుకొని లోపల ఈ టెలిస్కోపిక్గా హోల్స్ బోన్లో పెట్టి మనం ఈ సర్జరీ చేయడం జరుగుతుంది. ఆ టెండాన్ అనేది 2 వైపులా బోన్కి పట్టుకోవడానికి ఎండో బటన్స్ అని, బయోస్క్రూస్ అని ఇలాంటివి వాడటం జరుగుతూ ఉంటుంది. ఇది కన్వెన్షనల్గా అంటే ఓపెన్ చేసే సర్జరీ ద్వారా ఇది చేసే పద్ధతి కాదు. ఈ క్రూషియేట్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అనేది టెలిస్కోపిక్గా మాత్రమే చేయగలుగుతుంటాం. ఈ టెలిస్కోపిక్గా అంటే హోల్ ద్వారా చేసే సర్జరీ వల్ల పేషెంట్కి లెస్ మార్బిడిటీ ఉండడం, ఇన్ఫెక్షన్ రేట్ ఆల్మోస్ట్ 0 అని చెప్పుకోవచ్చు. పేషెంట్ మళ్ళీ ప్రీ స్పోర్ట్ లెవెల్కి అంటే ప్రీ ఇంజరీ స్పోర్ట్ లెవెల్కి ఆయన వెళ్ళటానికి కానీ నార్మల్గా పరిగెట్టడానికి కానీ సరిపోతుంది. లిగమెంట్లకు గాయాలైతే మోకాళ్ళలోని నొప్పితో పాటు నడక, కదలికలు కష్టమైపోతాయి. లిగమెంట్ గాయాలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఆర్థోస్కోపీ పద్ధతిలో ఇవాళ కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా చికిత్స చేస్తున్నారు. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో వడదెబ్బను నివారించుకునేందుకు మంచి గంధం చెక్కను బాగా అరగదీయండి. అలా వచ్చిన గంధాన్ని ఒక చెంచాడు తీసుకుని తాగునీటిలో కలుపుకుని తాగుతూ ఉండండి. ఒంట్లో ద్రవ నష్టం తక్కువగా ఉంటుంది. వడదెబ్బ ముప్పు తప్పుతుంది.